मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा महिनी जनिंचिन మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మేరు బాబా अवतार नमो देव देवा प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधत अंतमुचेसी अज्ञानांधत अंतमुचेसी दिव्य विज्ञान दृष्टि नो संगी दिव्य विज्ञान दृष्टि नो संगी हरिषड्वर्गमु अंतरिंपगा हरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुमु अव्यय मोक्षं बनुग्रहिंपुमु नमो मेरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो देव देवा अवतार मेहर बाबा की जय जय बाबा महाराजनी जय बाबा अंदर की జై బాబా అండి. శ్యామల గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం నిన్నటి రోజు నుండి హవ్య మాస్టర్ వర్క్స్ అంటే సద్గురు కార్య సరళి అనే పుస్తకాన్ని అది అందులో విషయాలు తెలుసుకుందుకు ప్రయత్నం చేస్తున్నాము. నిన్నటి రోజు పరిచయం చేసుకున్నాము. అంటే ఈ పుస్తకంలో ఏముంటుంది చెప్తూ రచయిత ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమో ఐవి జ్యూస్ చేశారు, తెలుగు ట్రాన్స్లేషన్ అక్బర్ కృష్ణ గారు చేశారు. ఇందులో ముందుగా ఏమని తెలియజేస్తున్నారంటే ఈ ఐవిడ్ జ్యూస్ అన్న ఆవిడ ఈ గ్రంథాన్ని ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్తూ ఈ ఐవిడ్ జ్యూస్ గురించి చెప్పారు. అంటే ఆవిడ ఎలాగ బాబాని ఆశ్రయించారు అన్నది అది చెప్తున్నప్పుడు ఆయన అంటారు, ఈ పుస్తకంలో ఈ బాబా ప్రేమికులుగా మాత్రమే కాకుండా గురు శిష్య సాంప్రదాయంలో ఎవరైనా నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటే కూడా ఇందులో దర్శనమిస్తాయి. అంత అద్భుతంగా రాశారు ఈ పుస్తకాన్ని అని చెప్తారు రచయిత అయిన అక్బర్ కృష్ణ గారు. ఆధ్యాత్మిక మార్గ గురు శిష్యుల అనుబంధం, అవతార్ మెహర్ బాబాకు సంబంధించి ఇంతవరకు వెలుగులోకి రాని అనేక ఆసక్తికరమైన విషయాలు అంటున్నారు. అలాగే సంఘటనలు కూడా ఇందులో పొందుపరచబడ్డారు. ముఖ్యంగా ఈ గ్రంథంలో సద్గురుని గుర్తించడం ఎలా, గురువుని ఎలా సేవించాలి, శిష్యుని కర్తవ్యం ఏమిటి, గురువు చేసే సహాయం ఎలా ఉంటుంది అనే విషయాలు చాలా సరళంగా మనకి తెలియజేశారు అంటూ ఈ పుస్తకాన్ని ఈయన తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు కదా. నిత్య సహచరుడు ప్రీతం మెహర్ బాబాకు ఈ అనువాదం అంకితం అని రాసుకున్నారా. తర్వాత పరిచయంలోకి వస్తే ఈ ఐవి జ్యూస్ అన్నవాడు 1940 సంవత్సరం నుండి తనదైన అధికారంతో ఒక ఆధ్యాత్మిక గురువుగా ఉన్నారు. అంటే సూఫీ ఓరియంటెడ్ దానికి ముర్షిదా అంటారు అన్నమాట, గురువుని ముర్షిదా అంటారు. అలా ఆవిడ గురువుగా ఉన్నారట, ఆధ్యాత్మిక గురువుగా. ఈ గ్రంథంలో మెహర్ బాబా వారి శిష్యురాలిగా మెహర్ బాబా కార్య విధానాలను ఆంతరిక అనుభవంతో సవిస్తారంగా క్రోడీకరించారు అని చెప్తున్నారు. అంతేకాక మానవుల్లో పెరుగుతున్న ఈ కష్టాలను చూస్తూ ఆవిడ ఊరుకోలేక
రెడ్ క్రాస్ లో ఆవిడ ఫస్ట్ లో ఎలాగా ఉండేవారు అనేది ఆవిడ జీవితంలో గురించి కొన్ని విషయాలు. అంటే ఈ పరిస్థితులు చూసి రెడ్ క్రాస్ సంస్థలో స్వచ్ఛంద సేవ చేద్దామని జాయిన్ అయ్యారట. తర్వాత నిజంగా భగవంతుడు అనేవాడుంటే ఇన్ని కష్టాలు ఎందుకు ఇస్తాడు అని ఒక అనుమానం. అంటే దేవుడని లేడని కాదు కానీ దేవుడు ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది అనే ఒక గందరగోళ పరిస్థితిలో ఉంటుంది ఆవిడ. ఆ తర్వాత చాలా చోట్ల ఈ ఉద్యోగాలు చేస్తారు. ప్రాపంచిక అనుభవంతో పాటు యుద్ధ సమయంలో లోపించిన భగవద్ అన్వేషణ కూడా మొదలైంది. అప్పుడు అనుకున్నారు కదా, భగవంతుడు అనేవాడు ఉంటే ఇలా జరగదు కదా, అందుకని ఆ అన్వేషణ కూడా ఆవిడ కొనసాగించారట. అలా 1940 ప్రారంభంలో ఆమె ఒక నిజమైన ఆధ్యాత్మిక గురువుని కలిశారు. అంటే అవతార్ మెహర్ బాబాని కలిశారు అని అర్థం. ఈ ముర్షిదా జ్యూసు వీలైనంత త్వరలో బాబాని కలవాలని, మెహర్ బాబా సహాయం పొందాలని, అంటే మరి అంత సూఫిజాన్ గురువు కింద ఆవిడని తీసుకున్నప్పుడు దానికి తను ప్రిపేర్‌గా లేరు కదా! అందుకని ముందుగా మెహర్ బాబాను కలుసుకొని ఆయన సహాయాన్ని కూడా అర్థిద్దామనే ఉద్దేశంలో ఉన్నారట. అక్కడి వరకు నిన్న చదువుకున్నామండి. ఈరోజు విషయంలోకొద్దాం. మెహర్ బాబాని కలయగానే ఆయన అవతారమనే అంతఃస్ఫురణతో కూడిన అనుభూతి చెందారు జూస్ గారు. ముర్షిదా పదవి ఆమోదించి ఆమెకు విధిపూర్వకంగా అప్పగించి ఆమెను తన సన్నిహిత శిష్యురాలిగా స్వీకరించారు బాబా. ఆమె నిజాయితీతో తన శిష్యురాలిగా ఉన్నట్లయితే ముర్షిదా యొక్క విద్యార్థుల జీవితాలు సక్రమంగా నిర్వహించే బాధ్యత తాను వహిస్తానని బాబా తెలియజేశారు. ఆ విధంగా మెహర్ బాబా ముర్షిదా జ్యూసును ఒక గురువుగాను ఒక శిష్యురాలిగాను తీర్చిదిద్ది అమెరికా తిరిగి పంపించారు. ఆ విధంగా ఆమెను ఒక ఆధ్యాత్మిక సంస్థకు అధినేతగా, ఈ యుగపు అవతార పురుషునిగా భావించబడిన మెహర్ బాబా ఆమెకు గురువుగా దర్శకత్వం వహించారు అని రాస్తున్నారు ఇక్కడ. అంటే ఆమె జీవితంలో బాబా ఎలా ప్రవేశించారు, బాబా ఆవిడకి ఎలా సహాయం చేశారు, అంటే ఈ సూఫీజానికి ఆవిడ గురువుగా ఉంచడం, అలాగే తన శిష్యురాలిగా స్వీకరించడం, అలాగే ఆవిడ శిష్యురాలిగా ఉన్నట్లయితే నేను సహాయం కూడా అందిస్తానని బాబా ప్రామిస్ చేయడం, ఆ తర్వాత ఆవిడని గురువు చేసి అమెరికాకి పంపించడం. ఆవిడ కూడా మెహర్ బాబా విషయంలో, అంటే మెహర్ బాబా యొక్క అవతార తత్వాన్ని, గురువుగా ఆయన ఆధ్యాత్మిక మార్గాన్ని ఎలా చూపుతారో అలా అవి కూడా ఆవిడ అమెరికాలో ఈ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఈ సూఫిజం దాంట్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఆవిడ తెలియజేశారట. చాలా అద్భుతంగా వర్క్ చేశారు అని రాస్తారు ఇందులో. మెహర్ బాబా దివ్య అవతరణ సమాచారం అందరూ స్వీకరిస్తారని తలచిన ముర్షిదా జ్యూసు 1948 సంవత్సరంలో తిరిగి రాగానే అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. ఎందుకంటే సూఫీ సాంప్రదాయకులు అనేక మంది మెహర్ బాబాను అవతారిణిగా స్వీకరించలేకపోయారు. కొందరు వ్యతిరేకించారు, మరికొందరు ముర్షిదాను దూషించారు. అంటే మన భారతదేశంలో కూడా బాబాని యాక్సెప్ట్ చేయలేదు కదా, అలాగే ఆ దేశాల్లో కూడా ఈ సూఫీ వాళ్ళెవరూ కూడా ఒప్పుకోలేట. బాబా భగవంతుడన్నా, ఆయన ఆధ్యాత్మిక గురువన్నా కూడా ఎవరు ఒప్పుకోలేదు. ఈ జ్యూస్‌ని కూడా చాలా దూషించారు. చాలా వ్యతిరేకతలు ఎదుర్కొంది ఆమె అని చెప్తున్నారు. చాలా మంది నెమ్మదిగా సంస్థ నుంచి జారుకున్నారు కూడా. ఇటువంటి అగ్ని పరీక్షలో ముర్షిదా మరియు సూఫీ సంస్థ పుటం వేసిన బంగారంలా పవిత్రులయ్యారు. మెహర్ బాబా 1952లో ఈ కొత్త సూఫీ సంస్థకు నియమావళిని స్వయంగా రాసి దానికి పునరుద్ధరింపబడిన సూఫీ సాంప్రదాయం అని పేరు. అంటే అసలు నకిలీ పోయి అసలు మిగిలాయన్నమాట. అది ఆ వర్క్ బాబా చేసిందే. అంటే ఈ సూఫీలో ఉన్న కొన్ని మూర్ఖత్వపు విధానాలుంటాయి కదా, వాటి వలన చాలా మంది బాబాని యాక్సెప్ట్ చేయకపోవడం, అంతేకాకుండా సూఫీ నుండి వెళ్ళిపోయారు కూడా. వెళ్ళిపోతే అసలైన సూఫీలు మిగిలారు అని రాస్తున్నారిక్కడ. అప్పుడు బాబా ఏం చేశారు, 1948లో మొదలైన ఈ గందరగోళమంతా 1952కి సెట్ అయ్యి, బాబా కొత్త సూఫీ సంస్థ నియమావళి, అంటే ఈ సూఫీలో ఉన్నవాళ్ళు ఇలా ఉండాలి అని ఒక నియమావళిని పెట్టి ఒక సూఫీ సాంప్రదాయాన్ని పునరుద్ధరించారు బాబా అని రాస్తున్నారిక్కడ. దాని ద్వారా రాబో 600 నుండి 700 సంవత్సరాల తరువాత తాను తిరిగి అవతరించే వరకు స్వచ్ఛమైన బోధనను అందించేటట్టు దృఢంగా నిర్వహించమని మెహర్ బాబా ముర్షిదా జ్యూసును ఆదేశించారు. మెహర్ బాబా పునరుద్ధరించిన ఈ సూఫీ సాంప్రదాయం ప్రేమ, భగవంతుని కోసం తపన, నిస్వార్థ సేవలకు ప్రాధాన్యతనిచ్చింది. ఈ సంస్థ ముర్షిదా ఎడల విశ్వాసం, నమ్మకములు కలిగి
మెహర్ బాబా మార్గదర్శకత్వంను అంగీకరించడం అనే విషయంపై ఆధారపడి ఉంది. మెహర్ బాబా భగవద్గ భగవద్వచనం అనే గ్రంథంతో పాటు తన గ్రంథముల సంపాదకత్వం, ప్రచురణ బాధ్యతలను పునరుద్ధరింపబడిన సూఫీ సంస్థకు అప్పగించి దానిని ప్రజాబాహుళ్యం యొక్క దృష్టికి తీసుకొచ్చారు. మనకు తెలుసు కదా, గాడ్ స్పీక్స్ కూడా ఐవిడ్యూస్ సహకరించారు. అంటే బాబా అనుమతితో ఆవిడ కూడా అందులో ఆ పుస్తకంలో గ్రంథం రాయడంలో ఆవిడ పాత్ర కూడా ఉంది. వేలాది మంది ముముక్షువులు ముర్షిదాబాద్ జ్యూస్ను ఆశ్రయిస్తారని మెహర్ బాబా చెప్పినప్పటికీ 1960 మధ్య కాలంలో యువ అన్వేషకుల తాకిడికి పెరిగే వరకు సూఫీ విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. సత్యాన్వేషకులుగా వారు మెహర్ బాబాను, ముర్షిదాను ఆశ్రయించినప్పటికీ మత్తుమందుల సేవన ప్రభావం వల్ల సందిగ్ధతకు, నిరాశా నిస్పృహలకు లోనై వారి ప్రతిభాపాఠములను వృధా చేసుకునేవారు. ముర్షిద ఈ యువతలోని నిజాలను తీసి గుర్తించి ప్రేమతో సాకి తిరిగి సాధారణ సాఫల్య జీవనంలో సామరస్యపూర్వకమైన అనుష్ఠాన విధానంలో ప్రవేశపెట్టారు. ఆ యువతలోని విశృంఖల జీవన విధానం, తిరుగుబాటుతనంలో వారికి గల ఇష్టాన్ని గమనించి ముర్షిదా వారికి ఇంతకంటే మంచి స్వేచ్ఛా జీవితాన్ని అవతార పురుషుని శిష్యరికంలో ఎలా పొందగలరో ప్రత్యక్షంగా చూపించారు ముర్షిదా. అవతార పురుషుడు వాంఛించిన రీతిలో ప్రేమిస్తూ ఆయనను అనుసరించడం ఎలాగో ఆమె వారికి బోధించారు. అంటే ఇక్కడ ఆల్రెడీ బాబాతో ఆవిడ అనుబంధం, బాబా ట్రైనింగ్ కూడా ఇవ్వడం వలన ఇవన్నీ కూడా కొత్తలో యువత అంత అట్రాక్ట్ అయ్యేవారు కాదు. ఎందుకంటే మత్తు పానీయాలకు ఎక్కువ అలవాటు ఉండేది పాశ్చాత్య దేశాల్లో. అందుకని ఆవిడ నెమ్మది నెమ్మదిగా ప్రేమగా, అందుకే బాబా ముందే ఏం చెప్తున్నారు, ఈ సూఫీ సాంప్రదాయాన్ని ఎలా పునరుద్ధరించారు? ప్రేమ, భగవంతుని కోసం తపన, నిస్వార్థ సేవ, ఈ 3 ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి అవే ఆయుధంగా తీసుకుని ముర్షిదా ఏం చేసింది, ఎవరైతే ఈ ఈ రకంగా బానిసైపోతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా ప్రేమగా వాళ్ళని దగ్గరికి తీసుకుని బాబాతో శిష్యుడికం ఎలా ఉంటుంది, అవతార పురుషుడు వాంఛించిన రీతిలో ఎలా ప్రేమించాలి భగవంతుని, ఇవన్నీ కూడా బోధనలో తెలియజేసింట జ్యూసు. అంటే ఎంత వర్క్ చేసిందో చూడండి ఆవిడ. సాంప్రదాయ పద్ధతిలో ఐవిడ్యూసు ఆధ్యాత్మిక గురువు కాదు అనే విషయాన్ని గ్రహించాలి. మనం అనుకుంటాం ఆవిడ పెద్ద గురువైపోయిందండి. కాదు, ఆవిడేంటంటే బాబా చెప్పిన విధంగా తన జీవితాన్ని మలుచుకుని అది ఆ సూఫీ వాళ్ళకు కూడా అందజేస్తోంది. ఒక పరికరంలా, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్లా, బాబా వాడుకునే పరికరంలా, సాధనంలా ఆవిడ ఉపయోగపడుతోందని మనం గమనించాలి ఇక్కడ. వినయశీలి, ఆకర్షణీయము, అందమైన ఈ వనిత గురువుగా అనిపించదు. అంటే చూడగానే ఆవిడ గురువుగా అనిపించదట. మెహర్ బాబా ప్రేమిక బృందాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆమె ఇలా అన్నారు: నన్ను ఇంతకు ముందు కలుసుకొనని వారికి నేను చెప్పే చివరి మాట, గురువు అంటే ఎలా ఉంటాడు అని గతంలో మీరు ఊహించుకునే భావనలకు వ్యతిరేకమని నిశ్చయంగా చెప్పగలను అంటోందావిడ. అంటే మన అందరినీ గురువు గురువు అనేస్తాం కదా. అందుకని ఆవిడ చెప్తోంది, ఇన్నాళ్ళు మీరు అనుకునే మాటలకు వ్యతిరేకమే ఆ అసలేందని అని చెప్పడానికే నేను నిశ్చయించుకున్నాను అని చెప్తోంది. ఆ విధంగా మీకు నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాను. అయ్యో, మనం వీళ్ళని గురువు అనుకున్నాం కదా, ఈవిడేంటి ఇలా చెప్తోంది అని మీకు నిరుత్సాహాన్ని నేను కలిగించి ఉండవచ్చు అంటున్నారు జ్యూసు. ఎందుకంటే గురువు అనేవారు ఒకరుంటారని గత కొంతకాలంగా మాత్రమే అమెరికన్లో ఒక ఆలోచన వచ్చింది. గురువంటే జటాధారి అయి ప్రత్యేకమైన దుస్తులు ధరించి ఉంటాడని వారు ఊహిస్తూ ఉంటారు. నాకు ఏ విధమైన ఆధ్యాత్మిక స్థాయి ఉన్నట్లు నేను భావించనప్పటికీ బాబాకు కూడా ఒక వృద్ధ వనిత గురువుగా ఉండేవారని తెలియజేస్తున్నా. నేను కేవలం బాబా చేతిలో ఆయన ఇష్టం వచ్చినట్లు వినియోగించుకునే ఒక పరికరాన్ని మాత్రమే అన్నారు జోసు. తన అధిక ప్రభావశీలమైన కార్యక్రమముల ద్వారా ముర్షిదా జ్యూసు ఒక అసాధారణ గురువుగా కనిపిస్తారు. వేలాది మంది భిన్న ప్రవృత్తులు గల సాధకులను ఆకట్టుకుని నిరంతరం సూచనలిచ్చి నడిపిస్తున్నారు జ్యూసు. వివిధ మత సాంప్రదాయాలకు, జాతీయతలకు, తెగలకు, వివిధ వృత్తులకు సంబంధించిన వారు ఆమె బృందంలో ప్రవేశం పొందారు. సూఫీ విద్యార్థుల జీవితాలలో వ్యక్తిగతంగానూ, ఆధ్యాత్మికంగానూ
సకారాత్మకమైన మార్పులను వారి మిత్రులు గుర్తించారు. విభిన్న వృత్తులు, ప్రవృత్తులు గల వీరు, అంటే వృత్తులు అంటే ఒక వైద్యులు అనుకోండి, న్యాయవాదులు అనుకోండి, మాస్టర్స్ అంటే గురువులు, కళాశాల మాస్టర్స్ ఉంటారు కదా వాళ్ళు కానీ, కళాకారులు కానీ, గృహిణులు, వడ్రంగులు, అరబ్బులు, యూదులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, వృద్ధ వనితులు, ఇలా వివిధ ప్రవృత్తులు గల వాళ్ళు ఉన్నారట. వివిధ రకములైన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రేమను వెదజల్లుతూ, నిస్వార్థ సేవ చేస్తూ, ఉత్సాహంగాను ఉల్లాసంగాను ఉండే ఇటువంటి బృందమును మేమెన్నడూ చూడలేదు అని తటస్థ వీక్షకుల మన్నలను, ప్రశంసలను పొందారు. అంటే సూఫీ ఓరియంటెడ్ లో ఇన్ని రకాల వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ అందరినీ కూడా చాలా ప్రేమగా, నిస్వార్థ సేవతో, బాబా పరికరంగా ఆవిడ ఉపయోగపడ్డారు ఆ సూఫీ ఓరియంటెడ్ దానికి అని చెప్తున్నారు. శ్రీమతి జూసు తన పనిలో అద్భుతమైన సఫలత లభించినప్పటికీ, బాబాకు విధేయులైన ప్రేమికులు ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించడం, వ్యక్తిగతంగా మెచ్చుకోవడం ఆమెకు నచ్చలేదు. తన సంస్థ అభివృద్ధికి తన గురువే కారణమని ఆమె తలచారు. మెహర్ బాబా వారిచే నియమించబడిన ఆధ్యాత్మిక బోధకురాలిగా ఆమె కార్యక్రమాన్ని అపార్థం చేసుకున్న వారి విమర్శలను ఆమె ఓర్పుతో సహించారు. మెహర్ బాబా తనకు అప్పగించిన పనిని పరిపూర్ణంగా నిర్వహించడమే ఆమె జయం, మరి ఇంకేమీ లేదు. ఈ విధి నిర్వహణలో ఆమె యొక్క లౌకిక అనుభవం ఎంతగానో తోడ్పడింది. వ్యాపార రంగంలోనూ, ఆర్థిక రంగంలోనూ, సమాచార రంగంలోనూ, మానవ సంబంధాల విషయంలోనూ, కళలు మొదలగు వానిలో ఆమె సాధించిన నైపుణ్యాలు ఈ సూఫీ సంస్థను సమర్థవంతంగా నిర్వహించడంలోనూ, బాహ్య ప్రపంచంలోని ఒడిదుడుకుల మధ్య తన విద్యార్థులను తీర్చిదిద్దడంలో సహకరించాయి అంటున్నారు. అంటే జ్యూసు అంటే బాబా సెలెక్ట్ చేసుకున్న సోల్స్ అండి ఇవన్నీ కూడా. రాకపోతే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆవిడ నిర్వహిస్తున్నారు అంటే, ఒక సూఫీ దానికి ముర్షిదాగా ఆవిడని ఆ బాబా పెట్టారు అంటే మామూలు విషయం కాదు. ఆవిడ మామూలుగానే చాలా అద్భుతమైన సేవా సంస్థలో జాయిన్ అవ్వడం, ఈ భగవత్ అన్వేషణలో ఉండడం, అలా ఉంటూ కూడా చాలా తన భర్తకి కూడా కంపెనీ విషయంలో చాలా చేదోడు వాదోడుగా ఉండడం. ఇవన్నీ చాలా కళలున్నాయి ఆవిడలో. ఇవన్నీ దేనికి ఇప్పుడు ఈ సూఫీ దానికి ఉపయోగపడ్డాయి. అంటే చాలా సహనంతో స్టూడెంట్స్ అందరినీ ఆహ్, ఒక దారిలోకి తీసుకురావాలంటే మాటలు కాదు. ఒక రకమైన స్టూడెంట్స్ అండి తీసుకురాగలం. ఇన్ని రకాల ప్రవృత్తులు. మరి వృద్ధవాళ్ళు, ముసలాళ్ళున్నారు, వ్యాపారస్తులున్నారు, డాక్టర్లున్నారు, టీచర్స్ ఉన్నారు. మరి ఇంతమందిని ఒక తాటి మీద నడిపించడం అంటే మామూలు విషయం కాదన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ ఒడిదుడుకుల మధ్య తన విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఆమెకున్న సహనం సహకరించింది అని రాస్తున్నారు. సద్గురువుల కార్య విధానాలను తెలియజేసే ఈ గ్రంథ సారాంశం భౌతిక, ఆధ్యాత్మికల మేళవింపు. ఈ ప్రపంచంలో ఉంటూనే దానితో తాదాత్మ్యత లేకుండా జీవించమని మెహర్ బాబా తన ప్రేమికులను ప్రోత్సహించారు. క్రియాశీల జీవితం ద్వారానే చైతన్య వికాసం జరుగుతుందని, అంతేకాని ప్రజలకు, ప్రపంచానికి దూరంగా అసహజ ఏకాంత జీవనంలో జరగదని మెహర్ బాబా తన పాశ్చాత్య శిష్యులకు బోధించారు. బాబా అంటారు కదా, సన్యసించడము అంటే జీవితంలో ఉంటూనే ఆ బాధ్యతల్ని భగవంతుని ఇచ్చిన ఇచ్చగా, బాధ్యతగా స్వీకరించుకు, అంటే తామరాకు మీద నీటి బొట్టులా అలా జీవితాన్ని వెళ్ళిస్తూ సన్యసించాలి తప్ప, సన్యసించడం అంటే ఇచ్చిన బాధ్యతను వదిలేసి అడవిలో సన్యసించడం కాదు, అడవిలోకి వెళ్ళిపోవడం కాదని బాబా చెప్పారు. అదే ఇక్కడ ఇక్కడ కూడా అదే చెప్పారట బాబా. ఇది బాబా పాశ్చాత్య శిష్యులకు బోధించారు. భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక కానిది ఏదీ లేదు అని బాబా చెప్పిన దాన్ని ఉదహరిస్తూ ముర్షిదా జూసు ఈ ప్రపంచాన్ని అద్భుతమైన ప్రయోగశాలగా వినియోగించారు అని చెప్తున్నారు. అంటే ఈ గ్రంథం అంతా కూడా మనకి ప్రాపంచికాన్ని, ఆధ్యాత్మికతని కలిపి చెబుతూ ఉంటుంది. ఎందుకంటే బాబా కూడా అలాగే చూడమన్నారు కదా జీవితాన్ని. కాబట్టి అదే విధానంలోనే ఈ గ్రంథం వెళుతుంది అని చెబుతూ, ఈవిడ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక కానిది ఏదీ లేదు. చూస్తే అంటే భగవంతుడు సృష్టించిన సృష్టి కనుక నువ్వు ప్రతి దానిలోనూ భగవంతుని చూడాలి అంటే అధికాధికంగా ఆయన్ని ప్రేమించడం వల్ల, బా భగవంతుడికే మొదటి స్థానం ఇవ్వడం వలన నువ్వు ఆధ్యాత్మికంగా ముందుకు అడుగు వెయ్యగలవు అని బాబా చెప్పిన విషయం. అంతేకాక ప్రపంచంలో ఉంటూనే ఆధ్యాత్మికతను కూడా స్వీకరించడం. అంటే ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉంటాడు కనుక, అలా స్వీకరించడానికి అవకాశం ఉంటుంది కనుక
భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మికత కానిది ఏదీ లేదు అన్న బాబా విషయాన్ని ఉదహరిస్తూ చెప్పేదిట జ్యూసు. అంటే ఇదొక అద్భుతమైన ప్రయోగశాల అని చెప్పేదిట ఆళ్ళ స్టూడెంట్స్ కూడా ఆవిడ. ఈ విధంగా ముర్షిదా జ్యూసు ప్రాపంచక విధానాలను, ఆంతరిక ప్రయాణ విధానాలను చక్కగా మేళవించి గురుదేవులు తెలియజేసిన మెళకువలను మార్మికతోనూ, ఆచరణతోనూ సమన్వయించారు. ఒక అర్థంలో సద్గురు కార్యసరళి ప్రామాణిక గ్రంథం. దీనిని మెహర్ బాబా వారి కార్య విధానం యొక్క ప్రప్రథమ సాధికారిక జాబితాగా స్వీకరించవచ్చు. ఇంతకు ముందన్నడు ముద్రింపబడని సంఘటనలు, సందర్భాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. మహాగురువు తన శిష్యులకు ఎటువంటి శిక్షణనిస్తాడో సోదాహరణగా వివరించారు. అదేవిధంగా ప్రాచీన కాలంలో వివిధ సాంప్రదాయ గురువులు అనుసరించిన సమాంతర పద్ధతులు ఎందు కూడా పొందుపరిచారు. మరో అర్థంలో ఇది ఒక పాఠ్య గ్రంథం. కథనం సూక్ష్మ దృష్టి గల విమర్శకులు, సన్నిహిత శిష్యుల దృష్టికోణంలో మాత్రమే కాక అనుభవజ్ఞుడైన గురువు యొక్క దృష్టికోణం నుంచి కూడా జరిగింది. ఈ గ్రంథం వివిధ స్థాయిలలో బోధిస్తుండగా సాధకులు గుర్తిస్తారు. పరమ గురువుల బోధన ఎలా ఉంటుంది, శిష్యులు ఎటువంటి నిజాయితీతో స్వీకరిస్తారో తెలియజేస్తారు ఈ గ్రంథంలో. శిష్యుడు కావలసిన వ్యక్తి ఏ విధంగా సద్గురును గుర్తించి అనుసరిస్తాడు, గురువు ఎడల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, గురువు యొక్క మార్గదర్శకత్వాన్ని స్వీకరించడానికి, అర్హత పొందడానికి శిష్యుల జీవన విధానం ఎలా ఉండాలి అనే ప్రశ్నలకు ఇందులో సమాధానాలు దొరుకుతాయి. క్లుప్తంగా చెప్పాలంటే భగవద్ అనుభూతి పొందడానికి ప్రస్తుతము, భవిష్యత్తులోనూ ప్రయత్నించే సాధకులు ఏ సాంప్రదాయానికి చెందిన వారైనప్పటికీ వారికి అమూల్యమైన మార్గదర్శ గ్రంథంగా దీనిని ముర్షిదా జ్యూసు రూపొందించారు. అంటే ఒక్క బాబా ప్రేమికులకే కాకుండా గురు శిష్యులు ఎవరైనా సరే వాళ్ళు కూడా ఈ గ్రంథంలో సారాంశాన్ని అందిపుచ్చుకోవచ్చు అని చెప్తున్నారు. రచయిత ఈ బహుత్తర విషయాలను 2 ముఖ్య భాగములుగా అందించారు. ముఖ్య భాగంలో ముర్షిదాకు మెహర్ బాబాతో గల వ్యక్తిగత అనుభవాలను ఒక వరుస క్రమంలో పొందుపరిచారు. ఆత్మకథగా అందించడం ఆమె ముఖ్యోద్దేశం కాదు. అయితే కథనం వరస తప్పకుండా సరళంగా, నిరాటకంగా సాగింది. మూల గ్రంథం యథార్థ సంఘటనలతోనూ, కథలతోనూ, దృశ్యంతోనూ పూర్తిగా నిండిపోయింది. సంఘటనలు, వృత్తాంతములు, ఉదాహరణలు ఉద్దేశపూర్వకంగానే సవిస్తరంగా వివరించారు. ఎందుకంటే మెహర్ బాబా సహజంగా జరిగిన యథార్థ సంఘటనల ద్వారా యథార్థ జ్ఞానాన్ని అందిస్తారు. ఇతరులకు కొన్ని సంఘటనలు ముఖ్యంగా విశ్వాత్మకంగానూ, నాటకీయంగానూ అనిపిస్తాయి. ఈ గ్రంథ అనుబంధం కూడా ఒక బంగారు గని. మెహర్ బాబా వారి జ్ఞాన భాండారం నుంచి మరియు గొప్ప ఆధ్యాత్మికవేత్తల బోధనల నుంచి వెలువడిన ఉదాహరణలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదురుపడే క్లిష్ట సమస్యల వివరణ, ఉదాహరణలు ఇందు విస్తరించాయి. సందర్భానుసారంగా ఈ అనుబంధంలోని విషయాలను చదువరి ముఖ్య గ్రంథంతో సమాంతరంగానైనా చదువుకోవచ్చు లేదా విడిగానూ చదువుకోవచ్చు. దివ్య ప్రేమ, విధేయత, విశ్వాసం, కర్మ, పునర్జన్మ, అవతారిణి పాత్ర మొదలైన అంశాలు చాలా శక్తివంతంగా చర్చించబడ్డాయి ఈ గ్రంథంలో. మెహర్ బాబా తత్వానుసారం ప్రతివారు త్వరలో గాని తర్వాత గాని ఏదో ఒకరోజు తప్పకుండా ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధిస్తారు. నేడు పాశ్చాత్య ప్రపంచం ఆధ్యాత్మిక అన్వేషకులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక మార్గంలో తప్పనిసరి అయిన సద్గురువు యొక్క మార్గదర్శకత్వం స్వీకరించడానికి పశ్చిమాత్ములను సంసిద్ధపరిచే ప్రప్రథమ గ్రంథమిది. సద్గురు కార్యసరళి అనే ఈ గ్రంథం ముర్షిదా జ్యూస్ గారి సాహిత్యంలో బహు గ్ర- బహు బృహద్ గ్రంథం అని రాశారు. చాలా అద్భుతమైన పుస్తకం అని చెప్తున్నారు. రాబోయే తరాల వారికి ఆమె ఇచ్చే కానుక ఈ గ్రంథం. కాలబద్ధత లేని సత్యాలకు పాశ్చాత్య ధారిణిపైన బాబావారి చేతిలోని పరికరం చేత మలచబడిన చైతన్య కరదీపికగా ఉండగలదు ఈ గ్రంథం అని రాశారు. కాబట్టి ఈ పుస్తకం అంటే ఈ పరిచయం, ఈ పుస్తకం ఎలాగా వచ్చింది, అసలు జ్యూస్ వ్యక్తిగత జీవితం కూడా ఎందుకు ఇందులో పొందుపరచబడ్డామంటే అది అది ఈ సబ్జెక్టుకి అనువుగా, అంతేగాని ఆవిడ జీవిత చరిత్ర కాదు ఈ పుస్తకం అని చెప్తున్నారు. కొన్ని కొన్ని యాడ్ చేసినా కూడా అవి బాబాతో ఆవిడికి గల అనుబంధాన్ని మనకి తెలియజేస్తాయి కనుక
అందుకని ఆ ఐవిడ్యూసి జీవితంలో బాబా పరిచయం ఇవి కూడా ఉంటాయి. అటు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను రెండు కలగలిసి ఉంటుంది ఈ గ్రంథం. ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉపయోగపడుతుంది. అసలు ఆధ్యాత్మికత అంటే తప్పు భావన ఉంది కదా, ఆ భావన నుంచి బయటకు పడతారు. ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇది చాలా మార్గదర్శకం అవుతుంది ఈ గ్రంథం అని చెప్పి ఇందులో చాలా సత్యాలున్నాయి. చాలా మంచి అద్భుతమైన ఒక అద్భుత పరికరంలా బాబా ఈ గ్రంథాన్ని వాడారు అని చెప్పి ముగించారండి. మరి రేపు రోజు నాడు నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. హారతి సులోచన్ గారు. జై బాబా, జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. సనాతన పురుషుడవు నీకే ప్రభుమా, మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు. సనాతన పురుషుడవు నీకే ప్రభుమా, మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు. ప్రభుని ప్రేమకే వశమై సమస్తము నీవే అన్నాము, సదాని నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము. మెహరుమా తత్వమెరిగిన నీకివేమా మనసు హారతులు. ప్రేమతో ఆదరించిన నీకివేమా ప్రేమ హారతులు. కనులలో నిండిపోయెను నీ రూపం, మందహాసముతో కనగనిను పండిపోయెను మా తపన. నీదు చింతనతో అనంత ప్రేమమయుడవు నీకివేమా మనసు హారతులు. అనాదిగా అవతరించిన నీకివేమా ప్రేమ హారతులు. ఎలాగో నిన్ను చేరుటకే కదమా ప్రాకులాటంతా, అలాగని శోధనము చేస్తే ప్రభుమా ఊపిరనంత పరాత్పర పరమ పావన నీకివేమా మనసు హారతులు. అగోచర ఆది అంతములేని నీకే ప్రేమ హారతులు. సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు. పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय मेहर बाबा अंदरिकी जय बाबा. रजनी गाరు जय मेहर बाबा అండి. మీకు
జై జై బాబా మెహర్ బాబా అండి. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అండి అందరికి. గ్రూప్ లో నుండి అందరూ లెఫ్ట్ అవ్వండి. ఈ గ్రూప్ లో రేపు మళ్ళీ 11:30కి తప్ప మధ్యలో జాయిన్ అవ్వద్దండి. ఈ గ్రూప్ లో అందరికీ జై బాబా.